సమస్యలపైన మరోసారి దీక్ష చేస్తారట. ఒరినియమ్మ ఎప్పుడు ఆమరణ దీక్షనే అయింది కొంపదీసి. మళ్ళీ సావు నోట్లో తలకాయ పెట్టే ప్రయత్నం చేస్తాం. వద్దు సాలిగా. మీ సావు నోట్లో తలకాయ పెట్టే దీక్షలు, ఇడ్లీ సాంబార్ దీక్షలు మాకొద్దు. కేటీఆర్ మరోసారి దీక్షకు సిద్ధమవుతున్నాడట. ఇప్పుడు లేకపోతే మీ నాయన మరోసారి అంటే ఎవరు? వాళ్ళ నాయన చేస్తారన్నట్టు. అంటే మీ నాయనతో దీక్ష చేయించి ఏం చేద్దామని? ఆయన ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఆయనకు దీక్ష ఏంది? నీ ఆలోచన ఏందని? గుజరాత్ గులాములు ఒక పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క. వీరితో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తారట. బీఆర్ఎస్ పోరుతోనే లగచర్ల భూసేకరణ పైన వెనక్కి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు నువ్వేమంటున్నావు? బీఆర్ఎస్ పోరుతోటి లగచర్ల భూసేకరణ పైన వెనక్కి అట. ఏంది నువ్వు చేసిన పోరాటం? కలెక్టర్ మీద దాడి చేయమని చెప్పినావు, స్కెచ్ చేసినావు. బీఆర్ఎస్ చేసిన పోరాటం ఏంది అక్కడ లగచర్లలో? అసలు మీకు ఏం అర్హత? ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందో చెప్పు. ఇక్కడ ఫార్మా మీద పోరాటం చేయమని ఇక్కడ రైతులను అంటున్నావు. ఇబ్రహీంపట్నం దగ్గర 15,000 ఎకరాలు సేకరించినావు కదా. మరి ఆనాడు కాంగ్రెస్ చేసింది, చాలా పార్టీలు, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి అక్కడ పోరాటం చేసిర్రు. మరి ఆ పోరాటం ఎందుకు గుర్తించకపోతివి చెప్పు. ఇప్పుడు నువ్వు చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గింది అంటున్నావు. ఆనాడు ప్రతిపక్షాలు పోరాటం చేస్తే నువ్వు ఏమన్నా కనీసం ఒక అడుగు ఒక ఇట్లా స్టెప్ అయినా వెనక్కి తిరిగి చూసినావా ఏం జరుగుతుందని? తన్నుకుంటూ సంపుకుంటూ ముందుకెళ్ళిపోయినావు కదా. నువ్వు దీక్ష చేయాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు ధర్నాలు చేయాలని, నువ్వు దీక్షలు చేయాలి. ఇగో కేస్ షీట్, ఇగో కేసీఆర్ కేస్ షీట్లో ఉన్న కేసీఆర్ దీక్షకు సంబంధించిన నిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన కేస్ షీట్లో ఉన్న ఒక 2-3 పేపర్స్. 9/12/2009 examined by team of doctors comprising of Dr. YSN Raju, Dr. Seshagiri Rao, Dr. Dakshinamurthy and Dr. Manta Srinivas and Dr. MV Rao, official observer. So వీళ్ళంతా కేసీఆర్ని ఎగ్జామిన్ చేసిరు. నెక్స్ట్ ఫైండింగ్స్, పేషెంట్ కాన్షియస్లోనే ఉన్నాడు. ఇంకోటి అండి, కొంత వీక్గా ఉన్నాడు. ఇట్లా కొన్ని ఉన్నాయి, ఏవో రాసిరు అన్నీ. సరౌండింగ్ ఎడిమా ఆఫ్ ద రైట్ ఎల్బో జాయింట్, వాసోఫిక్స్ బ్లాక్డ్, ఇట్లా కొన్ని ఫైండింగ్స్ గుర్తించారట. ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి టెస్ట్లు అనే అన్ని టెస్టులు రాసిరు. ట్రీట్మెంట్ గివెన్, ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు చూడండి, ఇది ఇంపార్టెంట్. సపోర్టివ్ ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చిర్రు విత్ ఆల్ మల్టీవిటమిన్స్. ఇగో సపోర్టివ్ ఐవి ఫ్లూయిడ్స్ విత్ మల్టీవిటమిన్స్, అన్ని రకాల బాడీకి కావాల్సిన అన్ని రకాల మల్టీవిటమిన్స్ ఇచ్చిర్రు. ఇంకా అన్నీ కావాల్సిన ట్రీట్మెంట్ అంతా నడిచింది. ఇక నెక్స్ట్ 10/12/2009 నెక్స్ట్ డే కూడా డాక్టర్లు వచ్చారు. ఇగో కోహరెంట్ టేకింగ్ ఓరల్ ఫీడ్స్ కంఫర్టబుల్ టెస్టులు చేసిరు. మళ్ళా ట్యాబ్లెట్లు ఇచ్చిరు. ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాడు కదండి. ఫ్లూయిడ్ అంటేనేమో ఇట్లా బలంగా పెడితే కుచ్చిరు, చేతిగా ఏదో వేసిరు అనుకుందాం. గోళీలే వేసుకునే. ట్యాబ్లెట్ ఫెరోనిమ్ 200 mg అట ట్వైస్ ఏ డే. ట్యాబ్లెట్ ర్యాబ్లెట్ 20 mg వన్స్ ఏ డే. ట్యాబ్లెట్ సిస్కాన్ 20 mg వన్స్ ఏ డే. ట్రీట్మెంట్ ఇదంతా ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. ట్యాబ్లెట్ క్రోసిన్ కూడా ఇచ్చారు ట్వైస్ ఏ డే. బాడీ పెయిన్స్ ఉన్నట్టునే జర పండుకొని జర అటు ఇటు నుసిలినప్పుడు అవి కూడా ఇచ్చారు. సాఫ్ట్ బ్లాండ్ న్యూట్రేటివ్ డైట్ విత్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ అడ్వైజ్ చేస్తున్నారు డాక్టర్లు. ఇది దీక్ష ఎట్లా అయిద్దండి నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడ ఇంకొకటి బ్లడ్ షుగర్ లెవెల్ చూడండి, మార్క్ చేసి పెట్టిరు. 9వ తేదీన బ్లడ్ షుగర్ ఎంత ఉంది? 156 ఉంది. ఎంత ఉంటుంది బేసిక్గా? నార్మలే కదా ఇది. షుగర్ లెవెల్స్ ఎక్కడ తగ్గలే, పెరుగుడు తగ్గుడు ఏమి లేదు, మంచిగా దర్జాగా ఉన్నది. ఇగో ర్యాండమ్ బ్లడ్ షుగర్ 156 ఉన్నది. ర్యాండమ్ బ్లడ్ షుగర్ 142 ఉన్నది 10వ తేదీన. ర్యాండమ్ బ్లడ్ షుగర్ 167 ఉన్నది. ఇగో క్లియర్గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ 271 ఉన్నది. ఇక్కడ షుగర్ జర పెరిగింది.
ఏం కష్టమైంది? ఇక 3వ తేదీ 12వ నెల 2009, 4వ తేదీ 12వ నెల 2009 ఏమేమి ఇచ్చారు? 3వ తేదీ డిసెంబర్ 3వ తేదీన సపోర్టివ్ ఫ్లూయిడ్స్ ఇచ్చారు అలాంగ్ విత్ ఓరల్ వాటర్. నోటి నుంచి అన్నీ పోతూనే ఉన్నాయి. మోనోసెఫ్ ఇంజెక్షన్ ఇచ్చిరట, ట్యాబ్లెట్ ఇచ్చారు. నెక్స్ట్ 4వ తేదీ సపోర్టివ్ ఐవీ ఫ్లూయిడ్స్ విత్ మల్టీవిటమిన్స్. రాత్రి 11:30 ఫ్లూయిడ్స్ ఆపిరాటకి ఎక్కువ అవుతుంది వద్దని. క్రోసిన్ కూడా ఇచ్చిరాడు ట్యాబ్లెట్. ఇగో పేషెంట్ వాజ్ కోఆపరేటివ్ ఇన్ ద మార్నింగ్ బట్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ టిల్ లేట్ ఇన్ ద ఈవినింగ్ హీ వాజ్ అన్కోఆపరేటివ్. ఫీవర్ సబ్సైజ్డ్ ఆఫ్టర్ క్రోసిన్ వాజ్ గివెన్. జ్వరం వచ్చింది అప్పుడు. ఇంకేం కావాలా? నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చంద్రశేఖర్ రావు, ఏజ్ 55 years. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫైనల్ డయాగ్నోసిస్ అంటే డిశ్చార్జ్ టైంకి ఇది 11/12/2009 డిశ్చార్జ్ అయ్యిండు. అంత అయిపోయినాక హైపర్ టెన్షన్, నో హైపర్ టెన్షన్, ఇట్లా ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చిన ఇది. అయ్యో, ఉక్కు మహిళకు ఓటు లేదు, చట్టం పేరిట ఇరోం షర్మిల ఓటు హక్కును అడ్డుకున్న ఈసీ. సార్వత్రిక ఎన్నికల సాక్షిగా ప్రజాస్వామ్యం. ఆనాడు ఆమె ఎన్ని పోరాటాలు చేసింది? ఎన్ని సంవత్సరాలు నిరాహార దీక్ష చేసింది ఆమె? కొన్ని సంవత్సరాల పాటుగా ఆమె నిరాహార దీక్ష చేసింది. సో ఇది కేసీఆర్కి సంబంధించిన దీక్ష. ఇది ఆయన దీక్ష. నిన్ననే ఆయన విజయరామారావు గారు కూడా చెప్పారు కదా, ఉప్మాలో పెరుగు కల్పించినాం, సెమీ ఫ్లూయిడ్స్ చేసి ఇచ్చినామని. నేనేమంటున్నానంటే మళ్ళీ కేసీఆర్ పాత్రని తక్కువ చేయట్లేదు. తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ పాత్ర కూడా ఉన్నది. కానీ మేమే చేసినాము, మా వల్లే వచ్చిందని చెప్పుకోవడం మానండి దయచేసి. ఇప్పటికైనా మానండి. ఈ దీక్ష ఏదో దీక్షనో, ఇడ్లీ సాంబార్ దీక్షనో, ఏ దీక్షనో, ఏదేమైనా దీక్ష తెలంగాణ మూమెంట్కి ఉపయోగపడ్డదా? లేదంటే ఉపయోగపడ్డది. నువ్వు ఆ లోపల అన్నీ తీసుకొని చేసినా కూడా తెలంగాణ ప్రజలు లేదు మా సారు అన్నీ తీసుకోలేదు, ఏం లేకుండానే దీక్ష చేస్తున్నారని జనాలు ఆ రకంగానే తెలిసినా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకు? తెలంగాణ రావాలి ఫస్ట్. లోపల ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి నడవని అన్న యాంగిల్లో తప్పో ఒప్పో ఏదో ఒకటి నడిచినా అది అల్టిమేట్గా తెలంగాణ కోసం ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేసుకున్నారు.